ఇద్దరి మధ్య భూ వివాదం ఎంతకు పరిష్కారం కావడం లేదు. బెదిరించిన అవతలి వ్యక్తి లొంగడం లేదు. ఏం చేయాలని ఆలోచించాడు. లేపేస్తే పోలా అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఓ హంతక గ్యాంగ్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. క్లైమాక్స్లో కథ అడ్డం తిరిగింది. వ్యూహం బెడిసి కొట్టడంతో ఆ గ్యాంగ్కు బేడీలు తప్పలేదు. సూర్యాపేట జిల్లాలో కలకలం సృష్టించిన సుపారీ గ్యాంగ్ కథేంటో చూడండి. అది సూర్యాపేట జిల్లా కేంద్రం. ఓ తెలుపు రంగు కారు 6 రోజులుగా జిల్లా కేంద్రంలో ఒక్కటే చక్కర్లు కొడుతోంది. నంబర్ కనబడకుండా దానికి స్టిక్కర్ కూడా అతికించారు. ఆ కారులో వ్యక్తులు ఓ వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు. ఆఖరికి అతను పనిచేసే ప్లేస్ కు కూడా వెళ్లి సమాచారం సేకరించారు. చివరకు ఆ వ్యక్తికి ఎందుకు అనుమానం వచ్చిందో కానీ బతికిపోయాడు. ఆ అనుమానమే అతన్ని బతికి ఉండేలా చేసింది. మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన పజ్జూరి వెంకటేష్ కు గ్రామ పరిధిలో వ్యవసాయ భూమి ఉంది. దానికి ఆనుకునే వంగాల కిరణ్ గౌడ్ అనే వ్యక్తికి క్రషర్ మిల్లు ఉంది. ఈ క్రమంలోనే భూమి విషయంలో గత కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదాలు నడుస్తున్నాయి. వెంకటేష్ కు చెందిన భూమిని తనదే అని కిరణ్ అనడం, లేదు ఆ భూమికి సంబంధించిన పట్టా కూడా తన పేరుతో ఉందని వెంకటేష్ అనడంతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఎంతకు ఈ వివాదం పరిష్కారం కాకపోవడంతో బెదిరింపులకు కూడా దిగాడు కిరణ్ గౌడ్. అయినా వెంకటేష్ వినకపోవడంతో ఇక లాభం లేదు, హత్య చేయడం ఒక్కటే మార్గమని కిరణ్ గౌడ్ భావించాడు. ఇందులో భాగంగానే సుపారీ ఇచ్చి ఓ గ్యాంగ్ కు ఆ బాధ్యత అప్పగించాడు కిరణ్. ఏ కష్టం చేయకుండా ఊరికే డబ్బులు వస్తుండడంతో నేరాలను అలవాటుగా మార్చుకున్న ఆ గ్యాంగ్ వెంకటేష్ ను హత్య చేసేందుకు పథకం రచించి రెక్కీ కూడా నిర్వహించింది. వెంకటేష్ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఓ ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తున్నాడని తెలుసుకుని ఫోన్ చేశారు. తమది సూర్యాపేట మండలం కాసరబాద అని, తమ ట్రాక్టర్ రిపేర్ చేయాలని చెప్పడంతో వెంకటేష్ మెకానిక్ ను పంపిస్తానని అన్నాడు. లేదు నువ్వే రావాలని గ్యాంగ్ సభ్యులు అనడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఆ తరువాత మరోసారి ఫోన్ చేస్తుండడం, షోరూం పరిసరాల్లోనే తిరుగుతుండడంతో వీరి కదలికలపై స్నేహితులకు సమాచారమిచ్చాడు వెంకటేష్. దీంతో వారంతా ఖమ్మం క్రాస్ రోడ్లో ముఠాను అడ్డగించి కారులో పరిశీలించగా ఖాళీ బీర్ సీసాలు, బలమైన కర్రలు కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో 5 సుపారీ గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు. అయితే ఈ ముఠా తనను హత్య చేసేందుకే రెక్కీ నిర్వహించారని బాధితుడు వెంకటేష్ అన్నారు. గతంలో కూడా బెదిరింపులకు దిగారని అన్నారు. క్రషర్ మిల్లు ఓనరే దీనికి కారణమని బాధితుడు తెలిపారు. అయితే మాకు ఇంతకుముందు పెదనాన్నకు మాకు 3 ఎకరాల భూమి ఉంది. ఎక్కడ రాఘపురంలో, మొత్తం రాఘపురంలో భూమి ఉంటే మా పెదనాన్న ఏం చేసిందో మాకు రాసిచ్చిన ఎకరం భూమి తీయకుండా, అంతకుముందు మాకు రాసిచ్చిన భూమి మేము చేసుకుంటున్నాం. ఎకరం భూమి ఎకరం భూమి ఇవ్వకుండా, మాకు పట్టా చేయకుండా వంగాల కిరణ్కి 3 ఎకరాలు అమ్మేసింది. అయితే అది ఫిజికల్గా ఏంటంటే మాకు 3 ఎకరాల పట్టా ఉంది, పట్టా ఉంది, కానీ ల్యాండ్ 5.5 ఎకరాలు ఉంది. అయితే మాకు చర్య 10 గుంటలు తగ్గుతుంది. అయితే మేమంటున్నాం అంటే మాకు 10 గుంటల భూమి తగ్గుతుంది కాబట్టి నీకు 10 గుంటలు తగ్గాలి, మాకు 10 గుంటలు తగ్గాలి అంటే ఆయన ఏమంటుందంటే, కిరణ్ మాకు 3 ఎకరాలు అమ్మిడు నీకు అయినా ఈ సంగతి ఏం చూస్తాం, మా 3 ఎకరాలు మాకే ఉంటుంది నీకే అడగదు అని మళ్ళీ బేరీ చేయడం జరుగుతుంది. అందులో ఒక ఎస్టీ అబ్బాయితో ఏంటంటే ఇంత ముందు ఒకసారి ప్రెషర్ భూమి పడుతుంటే ఎస్సీ అబ్బాయితో కేసు పెట్టించి కేసు కోర్టు నడుస్తూనే ఉంది. మాది ఎస్టీ కేసు మీద పెట్టించి కోర్టులో నడుస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ నిన్న ఇది జరిగింది. మరోవైపు పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయగా ముఠా సభ్యులు హత్య చేసేందుకే ప్లాన్ చేశారని, అందులో భాగంగా రెక్కీ నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం 5 సభ్యులను అరెస్టు చేయగా మరో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. ఈ హత్యకు సూత్రధారి వంగాల కిరణ్ గౌడ్ అని అన్నారు. నల్లగొండ మర్రిగూడకు చెందిన మరో వ్యక్తితో కలిసి సుపారీ ముఠాతో హత్యకు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. డీల్లో భాగంగా ₹1,00,000 అడ్వాన్స్ కూడా ఇచ్చారని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ హత్యకు ప్లాన్ చేసిన కిరణ్ తండ్రి ఓ రాజకీయ నాయకుడిగా తెలుస్తోంది. ఆయన చాలా కాలం పాటు తెలుగుదేశంలో నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఈ విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా ఇటు నల్లగొండ, అటు సూర్యాపేట ఉలిక్కిపడింది. శివప్రసాద్, స్వామి, రమేష్, నరసింహ అండ్ శివాజీ అని తెలుసుకొని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద అటెంప్ట్ మర్డర్ కింద ఒక కేసు రిజిస్టర్ చేసినాము. కేసు దర్యాప్తులో ఉంది. దర్యాప్తు అనంతరం మిగతా విషయాలు వెల్లడిస్తాం. వీళ్ళకి సంబంధించి రాఘవాపురంలో ఈయనకు వంగాల కిరణ్ అనే వ్యక్తికి భూ వివాదం నడుస్తూ ఉంది. ఆ వివాదంలో భాగంగా చేసి ఉండవచ్చు అనేది ఈయన స్ట్రాంగ్ సస్పెక్ట్. దాని మీద కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మొత్తానికి ఎన్ని చట్టాలు ఉన్నా నేరస్తులను మాత్రం ఏమీ చేయలేకపోతున్నాయి. ఈ మధ్య మర్డర్లు చేయడమన్నది మిర్చి బజ్జీ తిన్నంత ఈజీగా చేస్తుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.